హలో గైస్, వెల్కమ్ టు కే వ్లాగ్స్. సో నేను ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. బాంబ్ జోన్ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నా. ఒక్క నిమిషం. సో మనము మళ్ళీ ట్రెజర్ హంటర్ ఆడబోతున్నాం. సో ఇప్పుడు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనకు రాగానే ఒక ట్రెజర్ దొరికింది, స్పీడ్ కెమికల్ దొరికింది. జాగ్రత్తగా ఆడాలి, అవుట్ అయితే మిషన్ ఫెయిల్. ఇంకొక ట్రెజర్, సెకండ్ ట్రెజర్. అయ్యా, ఇంకా మళ్ళీ ఆడాం. సారీ, నేను ట్రెజర్ హంటర్ ఆడతా. అనుకోకుండా వచ్చేసింది. రాగానే ఒకటి ఫస్ట్ ట్రెజర్ మనది. ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ కిల్. నా వాయిస్ వినిపించట్లేదు కనుక నేను గేమ్ వాల్యూమ్ లో చేశాను. ఈ రౌండ్లో మనం మెల్లగా ఆడుకుంటూ ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేయాలి. లాస్ట్ టైం 74 కాయిన్స్ కలెక్ట్ చేశా. ఈసారి ఎంత కలెక్ట్ చేస్తానో చూద్దాం. ఇక్కడ ఒక కాయిన్ ఉంది, ఇక్కడ కూడా. సో నేను 18 కాయిన్స్ కలెక్ట్ చేశా ఇప్పటి వరకు ఈ రౌండ్లో. నాకు ఇప్పుడు కెమికల్ అవసరం. కెమికల్స్. ఇక్కడ ఇంకో కాయిన్. నాకు కావాల్సిన కెమికల్ అయితే దొరకలేదు. ఫుడ్ మాత్రం ఈ ట్రెజర్ హంటర్లో చాలా దొరుకుతుంది, కానీ నార్మల్ బాంబ్ జోన్లో దొరకదు. నేను ఎలా ఆడుతున్నానో కామెంట్ చేసి చెప్పండి. ఇది నా సెకండ్ వీడియో. వీడియో చూడడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యా, నాకు కెమికల్ దొరికింది. మనం ఈయనే. ఓకే, చాలానే కాయిన్స్ దొరికాయి. ఇక్కడ ఇంకోటి ఉండాలి. రైట్, స్పీడ్గా ఆడదాం. సో మనం మొత్తం 45 కాయిన్స్ కలెక్ట్ చేసాం. ఇక్కడ చూడవచ్చు మీరు. జస్ట్ 47. ఇక్కడ మాత్రం చాలా ఫుడ్ ఉంది. నేను తిరిగే లోపే ఫుడ్ కథం. పాములు అయితే చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, వందలకు వందలు. యా, మనకు ఈ ట్రెజర్ హంటర్లో కావాల్సింది ఫుడ్ కాదు, కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నాక ఏదైనా. ఫుడ్ కూడా ఇంపార్టెంటే. మనం టాప్ 10లో ఉన్నాం.
నేను అతి త్వరలో ఫ్రీ ఫైర్ అప్లోడ్స్ కూడా పెడుతూ ఉంటాను. కొంచెం టైం మేనేజ్మెంట్ కావాలి. చూసుకొని ఆడాలి మనం. చాలా వామ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఎప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేసినా దాదాపు అన్ని కాయిన్స్ రైట్ సైడే పడతాయి. ఇక్కడ 3. పాము మాత్రం చాలా స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా. సో మనం ఫస్ట్ రౌండ్లో 76 కలెక్ట్ చేసాము, ఇందులో 77. సో మనము ఫస్ట్ రౌండ్లో కంటే ఈ రౌండ్లో ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ అంటే ఇంతకుముందు ఆడిన దాంట్లో కాదు, ఫస్ట్ వీడియోలో. 8 టైం అయిపోయింది. సో స్పీడ్గా కాయిన్స్ కలెక్ట్ చేయాలి. మన టైం అయిపోయింది. మనమైతే మొత్తం 146 కాయిన్స్ కలెక్ట్ చేసాం. నేను అసలు అనుకోలేదు. వావ్. మొత్తంకి మనము 10th లెవెల్ ఒక వామ్ని కొనాలి. 2000 ఉన్నాయి. చాలా డబ్బులు కావాలి ఇంకా. ఏ వామ్ బాగుంటుందో కామెంట్ చేయండి గాయస్. ఇవన్నీ నార్మల్ వామ్స్. ఇది 1600 అంట, కానీ బాగాలేదు, అంత వర్త్. దీనికి అంత కాయిన్స్ పెట్టి వేస్ట్. సో మనకి ఇప్పుడు 2470 ఉన్నాయి. 3000 వస్తే ఈ మూడిట్లోంచి ఒక వామ్ని తీద్దాం అనుకుంటున్నా. ఈ మూడిట్లలోంచి ఏది బాగుందో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం. ట్రెజర్ హంట్. లాస్ట్ 5 యాపిల్స్ రాగానే కాయిన్ దొరికింది. మనం కిల్ కూడా చేసాం. మనం ఇప్పుడు 24. పాత రౌండ్లో 146. ఇంకొకటి. చాలా ఉన్నాయి. ఈసారి వామ్స్ తక్కువ ఉన్నాయి, కానీ మనం కాయిన్స్ కలెక్ట్ చేసే కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి వామ్స్ నాన్ స్టాప్. టైం అయ్యేలోపు మనం కలెక్ట్ చేసేయాలి. పక్కన ఒకటి ఉంది, ఇది కూడా ఓపెన్ చేసాం. సారీ గాయస్, ఓడిపోయాను. 146 కంటే ఎక్కువ కలెక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ 19. ఓకే, వెల్ ప్లేడ్. సో మనకు అన్ని 0 యాపిల్స్. ఇక్కడ ఇది రికార్డర్ కవర్ చేస్తుంది. ట్రై చేద్దాం. 0 యాపిల్స్, 3 యాపిల్స్ మిగిలాయి. మనం ఇన్ఫినిటీ ఆడదాం. చూద్దాం ఎంతవరకు ఆడతామో ఇన్ఫినిటీ. దాదాపు నేను ఇన్ఫినిటీ ఆడతా, కానీ ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి కదా, అందుకే డబ్బులు కూడా వస్తాం. యాడ్ వచ్చింది ఇక్కడ. ఓకే, రాగానే మనకి ఇంటూ 2 కెమికల్ దొరికింది. కానీ ఇది దొరికినప్పుడు ఫుడ్ అవసరం అసలు. చూద్దాం. సో నేనైతే
టాప్ 10లో ఉంటాను అవుట్ అయ్యే వరకు అని అనుకుంటున్నాను. ఇందులో వెరీ వెరీ స్లోగా ఆడాలి, స్పీడ్ పనికిరాదు. ఇలాంటి సిచ్యువేషన్లో స్పీడ్గా ఆడాలి, అసలుకే వేరే వామ్స్ వచ్చి మనకి తీసుకుంటే. మనం ఇక్కడ కార్నర్కి ఉన్నాము, కిందికి వెళ్ళాలి. చాలా తక్కువనే ఉన్నాయి పాములు, వామ్స్. కింగ్ అని చూపిస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇంటూ 5 కెమికల్, మ్యాగ్నెట్, మళ్ళీ మ్యాగ్నెట్, డబల్ మ్యాగ్నెట్, పిగ్గీ బ్యాంక్, ఇంటూ 5, ఇక్కడ కొన్ని ఫుడ్స్ చాలా ప్లస్ రేటింగ్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ మైనస్ ఉంటాయి. కొన్ని ఫుడ్స్ +45 ఉంటాయి, కానీ కొన్ని ఫుడ్స్ +3, +9 ఇలా ఇలా. ఇక్కడ ఒక పాము ఉంది, సో అవుట్ చేసేసా. అంతలోపే ఇంకో పాము వచ్చి తిన్నది. ఇది ఈ ఇన్ఫినిటీలో పరిస్థితి. అవుట్ చేసి తిరిగేలాపే ఇంకో పాము అట్లా. సో ఈ పామును కూడా అవుట్ చేసాం. నేను ఎలా ఆడుతున్నానో కామెంట్ చేయండి గాయస్. ఈ పామును అవుట్ చేస్తా. మధ్యలో ఇంకో పాము చూద్దాం. ఇది ఓకే, నో ప్రాబ్లం గాయస్. అవుట్ అయ్యాను. డిఫీటెడ్ 3 కాయిన్స్, కలెక్టెడ్ 5. సో నాకు టోటల్ 2556 కాయిన్స్ ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 57,173. ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KVlogs7 and like, share. Thank you. Bye guys. See you in next video, part 3.